హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీ. మనకి వెల్ఫేర్ మెకానిజంలో ఇది లాస్ట్ క్లాస్ అండి, వీడియో నెంబర్ 10. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ సిరీస్ చేస్తున్నప్పటికీ టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా పనికొస్తుంది. సేమ్ సిలబస్ అండి. ఏపీపీఎస్సీ వాళ్ళకు ఇండియన్ సొసైటీలో మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి. 3 పదుల 30 మార్కులు రావచ్చు. సో అందులో మనం 3rd చాప్టర్ని పూర్తి చేసుకుంటున్నాం ఈ వీడియోతోని. వెల్ఫేర్ మెకానిజం ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి దివ్యాంగుల గురించి రాజ్యాంగపర, చట్టపర, ప్రభుత్వ విధానాలు డిస్కస్ చేయబోతాం. మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రిలిమ్స్ కోసం అయితే ఈ వీడియోతో పాటు మీ ఇండియన్ సొసైటీ అకాడమీ పుస్తకం సరిపోతుంది. ఇంకా నేను ప్రిలిమ్స్ డేట్స్ అనేవి ఇచ్చినప్పుడు సొసైటీ అప్డేట్స్ అని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ బోర్డు మీద చేస్తాను. సో అప్పుడు ఆ వీడియో కూడా మీకు పనికి వస్తుంది. నెంబర్ 2 సోర్స్ అయితే అవసరం లేదు, సమయం వృధా. సో మీకు ఈ వెల్ఫేర్ మెకానిజం యొక్క అన్ని చాప్టర్స్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, చిల్డ్రన్స్ అండ్ ఫిజికల్ విత్ డిజబిలిటీ ఇవన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్ ఫైల్ని సొసైటీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇండియన్ పాలిటీలో కూడా పోస్ట్ చేస్తా. అక్కడ కూడా వెల్ఫేర్ మెకానిజం ఉంది. అక్కడ నేను బోర్డు మీద క్లాసు చేయాల్సిన అవసరం ఉంటుంది ఫుల్ కోర్సులో. అంతలోపు మీరు ఒకసారి దీన్ని విహంగా వీక్షణం చేయవచ్చు. ఓకే అండి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి చూస్తే, అంటే రాజ్యాంగపర నిబంధనలు ఏమున్నాయని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ తెలుసు మీకు ఆల్రెడీ. ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, అంటే కేవలము శ్వాసించడమే కాదు, గౌరవప్రదమైన జీవితం బతకాలని చెప్పేసి. వికలాంగులు మనకి స్టిగ్మా ఉండొద్దు. స్టిగ్మా అంటే వాళ్ళు అశక్తులు అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం ముందుకు రావద్దు మనం. సో వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు కలిగి ఉంటారు. పుట్టుకతో వచ్చే లోపాలని మనం ఎగతాళి చేసి మనము మానసికంగా రోగిగా మారిపోవద్దు. సో అది తాత్కాలిక ఆనందం ఇస్తుంది, బట్ ఆయన నా దృష్టిలో అయితే వాళ్ళంతా మానసిక రోగులు, అంటే ఏం పీకలేక. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఎగతాళి చేయడం తప్పించి అక్కడ ఏమీ లేదు. సో కొంచెం ఇన్ఫ్యాక్ట్ మాస్ వర్డ్ ఉపయోగించినప్పటికీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆర్టికల్ 41 పబ్లిక్ అసిస్టెన్స్ ఎవరికి? డిజేబుల్ పర్సన్కి. మిగతా వర్గాలు ఉన్నాయి, బట్ మన పాఠం డిజేబుల్ కాబట్టి డిజేబుల్ వాళ్ళకి ఆర్టికల్ 41 ప్రకారము సో సహాయము ఎవరు? స్టేటు, రాజ్యము కల్పించాలి. 243G 243W అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్లో ఈ ఫిజికల్ విత్ డిజబిలిటీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, మెంటల్ హెల్త్ కోసం కావచ్చు కొన్ని విధులు ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా దివ్యాంగుల కోసము ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగం ఇచ్చిన రూల్స్ అండి. నెక్స్ట్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్, లీగల్ ప్రొవిజన్స్. ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. మెంటల్ హెల్త్ యాక్ట్ అని చెప్పేసి 1987 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. మానసిక ఆరోగ్యం కోసం కృషి చేస్తుంది, అంతే. అన్నిటికీ మనము పెద్ద పెద్ద పాయింట్స్ అవసరం లేదండి. సో మనము మెయిన్స్లో బాగా డెప్త్గా డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిలిమ్స్కి అంత అవసరం లేదు, బట్ ప్రిలిమ్స్ పాస్ కావడము కంపల్సరీ. నెగ్లిజెన్సీ చేయవద్దు. చెప్పినా కదా, ఏప్రిల్ మేలో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ తీసుకోండి. మనని ఫాలో అయ్యే వాళ్ళు మీరు సిలబస్ పూర్తి చేస్తారు. ఈ వీడియోస్ అనేవి మీకు 3వ స్టెప్ దగ్గర పనికి వస్తాయి. మీరు ఆల్రెడీ రీడింగ్ చేయాలి, ఫుల్ నోట్స్, ఫుల్ కోర్సు. సెకండ్ నోట్ మేకింగ్ చేసుకోవాలి, ఓన్ నోట్స్. 3rd రివిజన్ టైంలో ఈ వీడియోస్, ఈ నోట్స్ పనికి వస్తుంది. ఇదే మీరు ప్రైమరీ సోర్స్గా ఉపయోగిస్తే ఇన్ఫ్యాక్ట్ 20 అడుగుల లోతున వెళ్ళిపోతారు కంపల్సరీ. అంటే కంపల్సరీ ఫెయిల్ అవుతారు ప్రిలిమ్స్ లోపల. డైరెక్ట్ చెప్పేస్తున్నా అండి, మీరు ఆల్రెడీ ఒక నోట్స్, ఫుల్ నోట్స్ చదివి ఉన్నట్లయితే ఇది సప్లిమెంట్ మాదిరిగా పనికి వస్తుంది. దీంట్లో అన్ని బిట్సే ఉంటాయి. క్విక్ రివిజన్ కోసం పనికి వస్తుంది. సరే వ్యూస్ కోసం అని చెప్పేసి ఇదే చదవండి, చూడకుంటే నష్టపోతారు మీరు అని చెప్పేసి, 2 మార్కులు కోల్పోతారు మీరు అని చెప్పేసి అటువంటి మనము మభ్యపెట్టే మాటలు చెప్పము. సరే ఇప్పుడు సెకండ్ ఏంటి మీకు చూస్తే, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 అని చెప్పేసి పిలుస్తాం. సో వాస్తవంగా దీన్ని 1986లోనే నాన్ ప్రాఫిట్ సంస్థగా ఏర్పాటు చేసుకుంటాం.
1993లో చట్టబద్ధ హోదా ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ అది పునరావాస మండలి అని చెప్పేసి వాళ్ళకి పునరావాసం కల్పిస్తుంది దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఒక ఛానల్ కండక్ట్ చేస్తే దాని పేరు నవశికార్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది డిజబిలిటీ ప్రోగ్రామ్ని ప్రసారం చేస్తుంది, అవేర్నెస్ కల్పిస్తుంది. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పేది అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధ సంస్థన 1992 చట్టం ద్వారా 93లో ఏర్పాటు కావడం జరిగింది. ఫస్ట్ మాత్రము లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పాటు కావడం జరిగింది, నాన్ ప్రాఫిట్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ పీవైక్యూ లోపల ఇక్కడ పీవైక్యూ వచ్చిందండి మీకు. ఇన్ఫ్యాక్ట్ ఈ నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరిబ్రల్ ప్లసీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజబిలిటీ యాక్ట్ ఉంది కదా. సో దీని కింద కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తే నేషనల్ ట్రస్ట్ అని చెప్పేసి ఇక్కడ పీవైక్యూ వచ్చినాయి. పీవైక్యూ సొసైటీకి రాస్తలేను ముందే చెప్తున్నా. సో మిగతా సబ్జెక్ట్కి జాగ్రఫీకి హిస్టరీకి రాద్దాం, షార్ట్ నోట్స్ కూడా ఇద్దాం. దీనికి దాదాపు ఫుల్ నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. 70% ఫుల్ నోట్స్ ఇది. టీజీపీఎస్ వాళ్ళకైతే నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు సొసైటీ బోర్డు మీద చెప్పేటప్పుడు ఇంకా డెప్త్గా వస్తుంది. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ, నేషనల్ ట్రస్ట్ అని చెప్పేసి. సో ఇది కొన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. యూపీఎస్సీ కూడా అడిగింది, సిడిఎస్ ఎగ్జామ్ లోపల మ్యాచింగ్ పర్పస్ అడిగింది. ఏబిపిఎస్సీ కూడా కంపల్సరీ మ్యాచింగ్ పర్పస్ అడుగుతుంది. చూద్దాం ఒకసారి. సహయోగి అని చెప్పేసి మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ ఇస్తుంది. అంటే ఈ దివ్యాంగుల యొక్క పథకాల మీద అవేర్నెస్ కల్పించడానికి మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు, ట్రైనింగు ఇస్తారు వీళ్ళు. ఎవరికి? గ్రౌండ్ లెవెల్లో అవేర్నెస్ కల్పించే వాళ్ళకి. సో గ్రౌండ్ లెవెల్లో అవేర్నెస్ కల్పించే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వారిని మాస్టర్ ట్రైన్గా పిలుస్తాం. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సహయోగం అని చెప్పేసి కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. సంభవ్ ఇది ఒక పునరావాస కేంద్రం అంతే. ప్రేరణ దివ్యాంగుల వస్తువుల ప్రదర్శన అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటీవల మనం దీనికి పర్పుల్ ఫెస్ట్ అని చెప్పేసి లేదా దివ్య కళా మేళ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆది మహోత్సవం అని చెప్పేసి ట్రైబల్ పీపుల్ యొక్క ఎగ్జిబిషన్ అది. దిశా కేంద్రాలని చెప్పేసి ఈ 10 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్ళని స్కూల్కి సంసిద్ధులు చేస్తుంది. వికాస్ కేంద్రము అంటే 10+ ఏజ్ ఉన్న వాళ్ళకి డే కేర్ సేవలు అందిస్తుంది. దాంతోపాటు వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్పిస్తుంది మనకి. నిర్మయ అంటే ఇట్ ఈస్ ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ డిజబిలిటీ పీపుల్. 1 ఇయర్కి 1 lakh అందిస్తుంది. నెక్స్ట్ గరౌండా అని చెప్పేసి ఇది లైఫ్ లాంగ్ షెల్టరు 10+ ఏజ్ వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రాం పేరు. జ్ఞాన్ ప్రభ అంటే ఎడ్యుకేషనల్ స్కిల్స్ నేర్పిస్తుంది. ఉద్యమ ప్రభ అంటే ఉద్యమత్వం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్వయం ఉపాధి నేర్పిస్తుంది. సో ఇది మ్యాచింగ్ పర్పస్ వచ్చిందండి. ఈ 9 ఉన్నాయి కదా, 9 ఒకసారి చదవండి, ఈజీగా గుర్తుంటుంది. 9 4 తీసి మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు. ఏపీఎస్సీ ఇటువంటిది ఒక దగ్గర ఉన్నప్పుడు అంటే కొన్ని టేబుల్స్ మీ పుస్తకాల్లో ఉన్నాయి కదా, సో అటువంటి ఫోకస్ చేయండి, క్వశ్చన్స్ వస్తున్నాయి కంపల్సరీ. సరే ఇప్పుడు దీంట్లో ఏముందండి, అవన్నీ ఫ్యాక్ట్ బిట్సే. నెక్స్ట్ రైట్ టు పర్సన్ ఆఫ్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి 2016 చట్టము. ఇక్కడ పీవైక్యూ వస్తుంది మళ్ళీ. సో చట్టాల విషయంలో ఇది కూడా పీవైక్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. రీప్లేస్ 1995 చట్టము. అంతకుముందు 7 రకాలే ఉండే, ఇప్పుడు 21 రకాలు వేసిండ్లు దివ్యాంగ రకాలని చెప్పేసి. సో ఈ చట్టం ఏమంటుంది అంటే పీడబ్ల్యూడీ పీపుల్ అంటే ఎవరు? లాంగ్ టర్మ్ డిసీజ్ ఉండాలి, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, సెన్సర్ ఇంపేర్మెంట్ జ్ఞానేంద్రియ లోపం పరంగా కావచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు మనము పర్సన్స్ విత్ డిజబిలిటీగా పిలుస్తాం. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే 40% కంటే సో తక్కువ ఉండొద్దు ఒక వైకల్యం అనేది. సో అప్పుడు మనము డిజబిలిటీ పీపుల్గా పిలుస్తాం అన్నట్టు. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సమ్ రిజర్వేషన్ కల్పిస్తున్నాము. గవర్నమెంట్ జాబ్లో 4%, హైయర్ ఎడ్యుకేషన్ లోపల 5% కల్పిస్తున్నాము. అదేవిధంగా 6 to 18 years వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. ఈ చట్టం కొద్దాం ఎన్ని రకాలని చెప్పేసి వచ్చింది ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. కనీసం ఎంత వైకల్యము ఉంటే ఈ సదుపాయాలు ఇస్తామని చెప్పేసి వచ్చింది. ఇది ఫోకస్ చేయండి. తర్వాత నేషనల్ ట్రస్ట్ అనేది వేటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అవి మ్యాచింగ్ పర్పస్ అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. పీవైక్యూ రాసిన ఒకటే, చెప్పిన ఒకటే. నెక్స్ట్ స్కీమ్స్ అండి. సుగమ్య భారత్ అభియాన్ అంటే యాక్సెసిబుల్ ఇండియా కంపెనీ అని చెప్పేసి 2015లో పీఎం మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ ఏరోప్లేన్స్, రైల్వేలు, బస్సు ఉన్నాయి కదా, దివ్యాంగులు ప్రయాణించేలా ఏర్పాటు చేయాలి. బిల్డింగ్స్ కూడా వాళ్ళు పైకి ఎక్కేలా ఏర్పాట్లు చేయాలి. మీరు ర్యాంపులు లాంటివి కట్టాలని చెప్పేసి బిల్డింగ్లకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆ బిల్డింగ్ చేరుకోవాలంటే మెట్లు లాంటివి ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ సుగమ్య భారత్ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ ఏడిఐపి అని చెప్పేసి అసిస్టెంట్స్ టు డిజబిలిటీ పర్సన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫిట్టింగ్ డివైజెస్. వాళ్ళు జీవన శైలి సరిగ్గా జరగాలంటే కొన్ని ఉపకరణాలు, కొన్ని డివైజెస్ అవసరం ఉంటాయి కదా, సో దాన్ని అందిస్తుంది. దీన్ని ఆల్మికో సంస్థ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే మన వైద్య ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, సో జైఫూర్ ఫుడ్ లాంటి, సో అన్నీ ఇవి అందిస్తుంది. నెక్స్ట్ DDRS అండి, దీన్ దయాల్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి జస్ట్ ఏం లేదు, NGO సంస్థలు ఏవైతే దివ్యాంగులకు ఎల్పి ఇస్తాయో వాళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90% ఇస్తుంది ప్రాజెక్ట్ లోపల కొన్నిటికైతే. సో NGOలకి సహాయం అందించే స్కీమ్ పేరు మనకి DDRSగా పిలుస్తాం. దివ్య కళామేళ, పర్పుల్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క కళని ప్రదర్శించే కార్యక్రమం అని చెప్పేసి ఢిల్లీ కండక్ట్ చేస్తుంది, ఇతర ప్రాంతాల్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అటల్ బిహార్ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్లో ఉంది. ఇవి ఓన్లీ అకాడమీలో ఉన్న బిట్స్ అండి. దివ్యాంగుల వాటిని ఫస్ట్ టైం PM మోడీ చెప్పిండు. కొన్నిసార్లు అకాడమిక్ పుస్తకంలో ఉన్న బిట్స్ ఎగ్జామ్లో వస్తాయండి, ఎక్కువ బిట్స్ అవే వస్తాయి. 30 మార్కులలో కనీసం 10 మార్కులు దాంట్లోకే వస్తాయి. ఓ 10 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి, ఓ 10 మార్కులు ఇంకా మన పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. వెల్ఫేర్ అంటే ఈ సంక్షేమం అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కిందికి వస్తుంది అన్నట్టు. IQ 70 కంటే తక్కువ ఉంటే బుద్ధి మాంద్యంగా పిలుస్తాం, డైరెక్ట్ క్వశ్చన్ పడిపోతుంది. సో జన్యుపర లోపాలు అనేవి కొన్ని ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు ఎక్కువ PhD కోర్స్ చేయకండి, ఆ జన్యుపర లోపం గురించి విశ్లేషణ ఏమీ అవసరం లేదు. 5వ క్రోమోజోమ్ లోపం ఉంటే క్రైడు చాట్ అని చెప్పేసి బిగ్గరగా ఏడుస్తూ ఉంటుందట పాప. 21వ క్రోమోజోమ్ లోపం ఉంటే డౌన్ సిండ్రోమ్ వస్తుంది. ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో 47 క్రోమోజోములు ఉంటాయట. వీళ్ళ తల మంగోలియన్లో పోలి ఉంటుంది కాబట్టి దీన్ని మంగోలిజంగా పిలుస్తాం దీన్ని. సో లైంగిక క్రోమోజోమ్ మెన్ లోపల క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ వస్తుంది, ఉమెన్ లోపల టర్నర్ సిండ్రోమ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ 1వ అందుల స్నేహపూర్వక రైల్వే స్టేషన్ అంటే మనకి బ్లైండ్ ఫ్రెండ్లీ స్టేషన్ని మైసూర్ స్టార్ట్ చేసింది. UN ఇయర్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్ 1981, డికేడ్ ఏమో 83 నుంచి 92 అని చెప్పేసి పిలుస్తాం. 1975 డిసెంబర్ 9న UN డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ అని చెప్పేసి ప్రకటించింది. వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అనేది స్టేట్ లిస్టులో ఉంటుంది, అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు రూపొందిస్తుంది. అరుణిమ్ అనేది ఒక అబ్దుల్ కలాం యొక్క సంస్థ అండి, ఇది హస్తకళ నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది. 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. సో బడాతే కదం అని చెప్పేసి స్టిగ్మా అంటే ఈ దివ్యాంగులు అంటే అశక్తులు అని చెప్పేసి మనం లోపల ఒక స్టిగ్మా ఉంటుంది, దాన్ని మార్పు చేయాలని చెప్పేసి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ పేరు బడాతే కదం అని చెప్పేసి పిలుస్తాం. కిరణ్ ఇట్ ఈస్ ద హెల్ప్ లైన్ 24/7 అందుబాటులో ఉంటుంది. బ్రెయిలీ అట్లాస్ అని చెప్పేసి కలకత్తా వెరీ ఫస్ట్ టైం నేషనల్ అట్లాస్ థీమెటిక్ సంస్థని తయారు చేయడం జరిగింది. సోహం అంటే ఈ మన పుట్టిన శిశువుల లోపల వినికిడి లోపాన్ని గుర్తించే పరికరం పేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 403 పేజీలో ఉన్న సంస్థలండి ఇవి. పుస్తకంలో ఉన్నాయి. మ్యాచింగ్ పర్పస్ మీకు కనుక 2 రకాల ప్రశ్న వస్తుందండి. ట్రస్ట్ మీ, ప్రామిస్, ఇటువంటి ఇవి సంస్థలు ఉన్నాయి కదా, ఇవేమో ఇయర్స్, ఇవేమో ప్రదేశాలు. వాడు ఈ సంస్థల పేర్లు ఇచ్చి ఇయర్స్ మ్యాచింగ్ ఇవ్వచ్చు, లేకుంటే సంస్థల పేర్లు ఇచ్చి ఎడుకవాటర్ ఇవ్వచ్చు. మనం ఏం చేయాలి, చదువుకోవాలి అంతే. ఇవి ఈజీగా గుర్తుంటాయండి. ఒకసారి నేను స్క్రీన్ను ఆపేస్తున్నా, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి, లేదా మీ దగ్గర పుస్తకం ఉంటే ఇంకా మంచిది. కంపల్సరీ అండి, ఎందుకో ప్రశ్న వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది ఈసారి. అయితే 2 రకాలు ఇవ్వచ్చు, చెప్పలేమండి. ఈ గ్రూప్ 2 MCQ క్వశ్చన్ వస్తుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇయర్స్ ఇవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ హెడ్ క్వార్టర్ ఇవ్వచ్చు. కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. దీంతో మీకు వెల్ఫేర్ మెకానిజం అయిపోయింది. ఫుల్ నోట్స్ నేను ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో దాంట్లో, లేకుంటే ఇండియన్ పాలిటీ లోపల ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడే ఇస్తే ప్రాబ్లం ఏంటి అంటే మీరు ప్రైమరీ సోర్స్గా ఇది వాడుకుంటే మోసపోతారు, ఇబ్బందికి గురవుతారు. ఎప్పుడైనా సరే ఫుల్ నోట్స్ చదివినాకనే ఇది రివిజన్ లాగా పనికి వస్తుంది. సో ఇది తక్కువ పేజీలు ఉందని చెప్పేసి మీరు ఇది చదివితే సో నేను మిమ్మల్ని మోసగించిన వాడిని అవుతా. కాబట్టి ఇవ్వట్లే నోట్స్ అంతే, వేరే కారణాలు ఏవీ లేవు. ఇన్ఫ్యాక్ట్ అదొకటే కారణం, ఇప్పుడే ఇస్తే ఇబ్బంది అవుతుంది మీకు. సో మనకు కొంచెం డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేసినాక క్విక్ రివిజన్ కోసం పనికి వస్తుంది, అప్పుడే పోస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, చూద్దాం.